పావు కేజీ కన్నా కొంచెం పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే గోంగూరలోకి నాకు ఇలా ఉండడం ఇష్టమమ్మా. గోంగూర అంటే ఇష్టం ఉంటుంది. గోంగూరతో పలావ్ చేస్తున్నాను కదా ఇప్పుడు, మిల్ మేకర్ పలావ్ ఇలా బాగుంటుంది. కూర చూసావా ఉడకలాడుతుంది. దుక్కి నాటుకోడి, దుక్కి కోడి అంటుంది. 2 కేజీలు కూర అండి, పావు తక్కువ. చూడండి గోంగూర నాటు చికెన్ కూర అనమాట. దానికోసం ముందు మనం మసాలా అంతా ఇలా ఫ్రై చేసుకొని కుక్కర్లో నాటు చికెన్ వండుకొని ఈ పచ్చివాసన పోయేటట్టుగా దీన్ని మగ్గించుకొని గోంగూర అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరలో నేను అమ్మ కూర కారం వేసానండి. ఇందులో మీరు చెక్క లవంగాల పౌడర్ అవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాగా వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి. ఇవేం వేసుకోకుండా నేను ఈ అమ్మ కూర కారంలో, ఇది నేను ఓన్గా తయారు చేసిన కారం అండి. ఇందులో మీకు జీలకర్ర, మెంతులు, ధనియాలు, వీటితో పాటు గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసి హోమ్మేడ్గా నేను నా చేతితో తయారు చేసిన కారం. నచ్చిన వాళ్ళు చక్కగా కేజీ ప్యాకెట్ అవైలబుల్లో ఉంది, అర్ధ కేజీ ప్యాకెట్ అవైలబుల్లో ఉంది, కేజీ ప్యాకెట్ కూడా అవైలబుల్లో ఉంది. కేజీ ప్యాకెట్ వచ్చేసి 800 రూపీస్ పడుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది. అదే మీకు అర్ధ కేజీ అయితే 400 పడుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ కూడా 100 రూపీస్ పడుతుంది. 100 కేజీకైనా అర్ధ కేజీకైనా కొరియర్ వాళ్ళు ఒకేలాగా ఛార్జ్ చేస్తారు కాబట్టి మీకు ఆ రేట్ అనేది పడుతుంది. కూర కారం నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. వండుతున్నప్పుడే ఇంట్లో నుంచి ఒక మంచి వాసన, మంచి టేస్ట్ అనిపించింది. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు కూడా నన్ను మెచ్చుకుంటారు. ఓకే, ఇందులో యాడ్ చేసి అంతేనండి. చూసారా అంత టేస్టీగా కర్రీ కూడా అయిపోయింది. ఇక దించేసుకుందాం. కూర కారం, అమ్మ కూర కారం వల్ల మంచి కలర్, మంచి వాసన, సూపర్గా చేసే కూరలన్నిటికీ ఇదే కారం రహస్యం. ఓకే, ఆహా, ఓహో, కమ్మగా, పుల్లగా అమ్మ కూర కారం. సరిపోయిందా గోంగూర? ఇప్పుడు వేసాను కమ్మా. ఆహా, సూపర్ ఉందండి. నచ్చిన వాళ్ళు అమ్మ కూర కారం పర్చేస్ చేయండి. కలర్ చూసారా ఎంత బాగుందో, రెడ్గా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.